మమ్మీ, డెడ్ బాడీని కార్లో తీసుకెళ్ళడం ఆ అప్పలరాజు చూసేశాడు మమ్మీ. చూసేశాడా? డోంట్ వరీ, నేను వాడిని కార్తో గుద్దేశాను కదా, పచ్చడైపోయి చచ్చిపోయి ఉంటాడు. ఓ మై గాడ్! ఏంటి నువ్వు టెన్షన్ పడుతున్నావు? కొంప మునిగింది. అసలు ఏమైంది? అప్పలరాజు చచ్చిపోలేదా? వాడెక్కడ చచ్చాడే? బతికే ఉన్నాడు, పక్క గదిలోనే ఉన్నాడు. వాడు గనక నోరు విప్పాడంటే మొత్తం కథంతా అడ్డం తిరుగుతుంది. మన బ్యాచ్ మొత్తం జైల్లో కూర్చోవాలి. ఏదడిగినా జవాబు చెప్పవేట అప్పలరాజు. అన్నా మాట్లాడన్నా, నాకు భయమేతా ఉన్నది. మాట్లాడన్నా. డాక్టర్, మా అప్పలరాజు అసలేమీ మాట్లాడడం లేదు డాక్టర్. డాక్టరు, సినిమాలో లాగా తలకి దెబ్బ తగిలినందుకు మా అన్న మాట పడిపోనాదా? అలాంటిదేమీ లేదు. తలకి పెద్ద గాయమైంది, అందుకే డీప్ షాక్లో ఉన్నాడు. పైగా పెయిన్ కిల్లర్స్ కూడా ఇచ్చారు కదా, మత్తుగా కూడా ఉండుంటుంది. అతన్ని రెస్ట్ తీసుకునేవండి, డిస్టర్బ్ చేయకండి. ప్రశాంతంగా పడుకో అప్పలరాజు, మామందరం ఈయనే ఉంటాం, సరేనా? సిలైన్ కంప్లీట్ కాగానే పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేయి. ఓకే డాక్టర్. మీరు బయట వెయిట్ చేయండి. అట్టగే, మా బయటే ఉంటాం. డోంట్ వరీ. ఉండు, బయట ఉంటా. పదండి. మమ్మీ, మనం వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోదాం. దేనికి? ఆ అప్పలరాజు పక్కనే ఉన్నాడంటే పక్కలో బాంబు ఉన్నట్టే కదా మమ్మీ. హాస్పిటల్ షిఫ్ట్ అయినా ఆ అప్పలరాజు నోరు ఎప్పటికీ షిఫ్ట్ అవ్వదు. వాడు నోరు విప్పాడంటే నిజం బయటకు వచ్చేస్తుంది. ఇంత కష్టపడి బాడీ ఇంతగా డామేజ్ చేసుకొని చివరికి అప్పలరాజు విషయంలో ఫెయిల్ అయ్యాను. డోంట్ వరీ, నేను ఇందాక నర్సుని అడిగాను అప్పలరాజు గురించి. కళ్ళు మాత్రమే తెరిచాడంట, నోరు ఇంకా తెరవలేదంట. వాడు నోరు తెరిచేలోగా ఏదో ఒకటి చేయాలి. అందుకే చరణ్ని రమ్మని ఫోన్ చేశాను. అతను వస్తే ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు. నీది సూపర్ బ్రెయిన్ అయిపోయిందంటే మమ్మీ. మిమ్మల్ని రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకు? ఇక్కడ కంఫర్ట్గానే ఉంది. ఇదే బెడ్ మీద ఇంకో పేషెంట్ పడుకోబెడితే మీకు కంఫర్ట్గా ఉండదు కదా. ఇంకో పేషెంటా? ఎవరు? అతనిది యాక్సిడెంట్ కేసే. యాక్సిడెంట్ కేసా? పేరేంటి? అప్పలరాజు. మమ్మీ, మమ్మీ, హెల్ప్ మీ మమ్మీ. మేము వెళ్తాం. రా. అయ్యో, అత్తయ్య, మన ఇంటి వారసురాల్ని ఈ రూపంలో చూసుకోమని మీరు పంపిన సంకేతమా ఇది? నా పెద్ద మనవరాలు పోయిన బాధని పోగొట్టుకోవడానికి ఈ మనవరాలు ఎదురుగానే ఉందని మీరిచ్చిన సందేశమా ఇది? భూమి, అమ్మగారు, ఇందాక నువ్వేనా నన్ను పిలిచింది? అవునమ్మగారు, మీరు కనపడకపోతే పిలుస్తా వచ్చేసినాను. ఏమని పిలిచావు భూమి? ఎట్టా పిలుస్తానమ్మగారు? ఇప్పటిలాగే ఎప్పటిలాగే అమ్మగారు అని పిలిచినాను. నాకలా వినిపించలేదు భూమి. నానమ్మ అని పిలిచినట్టు అనిపించింది. కాసేపు నా మనవరాలే బతికొచ్చిందేమో అనే భ్రమలో పడేసింది ఆ పిలుపు. ఇన్నేళ్లు
నా పెద్ద మనవరాలు తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూశాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎక్కడెక్కడో వెతికాను. తిరిగి వస్తుందనే మాట విన్నప్పటి నుండి నా ఆనందానికి హద్దులు లేవు. మా అత్తగారికి ఇచ్చిన మాట నిలబెట్టి గడువు ముగిసేలోగా ఆస్తి అప్పగిస్తాననే నమ్మకంతో ఎదురు చూశాను. చివరికి ఇలా జరిగింది. ఆ బాధలో, ఆ నిరాశలో, ఆ నిశ్శబ్దంలో నీ పిలుపు మళ్ళీ మాకు జీవం పోస్తున్నట్టుగా ఉంది. ఏ వంశంలో పుట్టావో, ఏ ఇంట్లో పెరిగావో, ఏ తల్లి కన్నబిడ్డవో, ఇలా నిన్ను చూసినప్పుడల్లా నాకు పరాయి మనిషిలా అనిపించటం లేదు. అటు చూడు భూమి, రాజావారి కళ్ళల్లో ఆ బాధంతా మాయమైపోయింది. ఆ దిగులు, ఆ నిరాశ, ఆ దుఃఖం మచ్చు కూడా కనిపించటం లేదు. మమ్మల్ని కట్టిపడేసే మంత్రం నీ పిలుపు. ఏంటిలా వచ్చావు భూమి? మీరు బాధలో ఉంటారని ఓసారి మాట్లాడిపోదామని వచ్చినానమ్మగారు. మా అత్తగారి ఆత్మే నిన్నిక్కడికి నడిపించిందేమో. ఆలోచించి లాభం లేదు చెర్రి. అప్పల్ రాజుకి ఆపరేషన్ జరిగి నెల రోజుల్లో గతం గుర్తొస్తుందంటే ఆ పాయింట్ని ఇగ్నోర్ చేసింది. వాడు పక్కనుంటే పక్కలో పావున్నట్టే అనిపిస్తోంది. ఈలోగా ఆ భూమి ఏదో ఒక నాటు పద్ధతిలో ఆపరేషన్ లేకుండా వాడి బ్రెయిన్కి ట్రీట్మెంట్ ఇచ్చినా ఇచ్చేస్తుంది. కాబట్టి అప్పల్ రాజుని ఈ రాత్రికే చంపాలి. వద్దు నందిక, అసలే ఆ ఇన్స్పెక్టర్ నీ మీద డౌట్తో ఉన్నాడు. అప్పల్ రోజుని నువ్వే కావాలని యాక్సిడెంట్ చేసినట్టు ఊహించేశాడు. ఇవాళ ఎంక్వైరీ చేసి వెళ్ళాడు. ఈ రాత్రే చంపేస్తే వెంటనే నీ మీదకి డౌట్ వస్తుంది. కొంచెం ఆలోచించినందుక మనం తొందరపడి ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పులు చేస్తూ వెళ్ళటం కరెక్ట్ కాదు. నేను నీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మమ్మీ. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందోనని వణుకుతూ బ్రతకడం నా వల్ల కాదు. నానమ్మ ప్రపంచంలో ఎవరు తప్పు చేసినా క్షమిస్తుందేమో, కానీ నేను తప్పు చేస్తే పొరపాటున కూడా క్షమించదు. అప్పల్ రాజు నోరు విప్పి నిజం చెప్తే నానమ్మే లాయర్ని పెట్టి మరీ నాకు జైలు శిక్ష పడేలా చేస్తుంది. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈ రిస్క్ ఎప్పుడు మనకుంది. అప్పల్ రాజుని చంపకపోయినా ఉంది, చంపినా ఉంది.